నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వెళ్తున్నావు కదా, మందు బాటిళ్ళు అవి ఇవి ఇచ్చి గలీజ్ చేస్తున్నాం, నీకు నువ్వు చెప్పలేదా వాళ్ళ ఎవరికి ఎందుకు ఇంటర్వ్యూలో మందులు అవన్నీ? నిజం చెప్పాలంటే వాళ్ళు ఫేమస్ కానీకి వాళ్ళు పెట్టిర్రు, వాళ్ళు ఫేమస్ అవడానికి. ఇప్పుడు నువ్వు కూడా పెట్టినా కూడా అదే ఉంటుంది. మందు కావాలా ఫ్రెండ్స్ కావాలా అంటే నువ్వు అదే అడుగుతావు. అమ్మాయి ఏమో మందు కావాలా అమ్మాయి కావాలన్నది. నేనేమన్నా మందు పెట్టే నువ్వు వచ్చేయన్నా. మంచి హుషారు ఉంది. ఆమె జబర్దస్త్లో ఏదో చేస్తాడు, ఆమె పేరేమో ఉంది. అవును, ఏదో పేరు ఉండే మర్చిపోయినా. అంటే కొంతమంది ఏంటంటే ఎంతైనా ఇప్పుడు ఏ న్యూస్లో కూడా అన్న ఇంతవరకు మన ఛానల్కి న్యూస్ రావాలి, మనం ఫేమస్ అవ్వాలి అని చెప్పి చూస్తుర్రే కానీ అవతలోడు ఆడ బాధ ఏంది, అసలు ఆడ కసి ఏంది అనేది చూడట్లేరు ఎవ్వరు. నీ బాధ కసి ఏంటి నేను చెప్పలేను. అన్న నిజం చెప్తా, ఈ నవ్వు వెనకాల ఒక బాధ ఉందన్న. అమ్మ నాన్న చనిపోయినప్పుడు అదొకటి, మా ప్రీతి ఒకటి పోయింది, ప్లస్ ఇట్లా ఇంటర్వ్యూ ఇదే గురించి తిరిగినప్పుడు, ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు ఇవన్నీ చూసి ఒకటేసారి నాకు విరక్తి గుట్టింది. అయినా సరే షూటింగ్లో చూసి కూడా నాకు పీలుస్తారేమో అనుకొని షూటింగ్ స్పాట్లో కూడా పనిచేసా. ఏం లేదు, అప్పుడే నాకు అర్థమైంది ఏదైనా ఉంటే టిష్యూ పేపరే చూసుకోవడం, నేను వాడుకొని వదిలేశారు అంతే. ఇవాళ మీకు నాతో పని ఉంది, మీరు ఇంతగా 3 నెలలుగా మీరు ట్రై చేస్తారు, ఇవాళ నేను దొరికిన. ఇప్పుడు మీకు ఏం కావాలో అది మీరు యూజ్ చేసుకుంటారు, తర్వాత మళ్ళీ కలుస్తారా? నాకు కలుస్తాను, తప్పదు, కలవరు. నాకు తెలుసు, ఇగో నీళ్ళు పట్టుకొని చెప్తున్నా, కలవరు. ఎందుకంటే ఇలా యూజ్ అంతవరకే, అంతకు మించి ఏం ఉండదు. యూజ్డ్ అండ్ త్రో. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి నేను చెప్పేది ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక నిజంగానే చెప్తున్నా, రావద్దు ఇండస్ట్రీ, అస్సలు వద్దు. మీకు పొలం ఏమైనా ఉంటే, ఏదైనా మీకు దోచింది ఏమైనా పని ఉంటే అదే చేసుకోండి, కానీ భాష అవుతా, రజనీకాంత్ అవుతా, చిరంజీవిని అవుతా అని చెప్పి రాకండి, వద్దు. మనకు దోచినంత వరకు మన పని మనం చూసుకున్నామా అంతవరకే, అమ్మ నాన్నకు చూసుకున్నామా చాలు, ఎక్కువ వద్దు, ఆశపడొద్దు. ఆ సినిమా చూసి ఈ సినిమా చూసి ఈ సినిమా చూసేసి నేను కూడా అయిపోతా. నువ్వు అలాగే మరి అంతే కదా. ఫస్ట్ ఆఫర్ నువ్వు వెళ్ళావా, డైరెక్ట్గా వెళ్ళావా షూటింగ్కి? మా బామ్మ ఏజెంట్, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అనమాట. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఒక మంచి పోరోడు కావాలి అంటే తీసుకుపోయాను. ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇది అంటే బామ్మ. మరి మీ చుట్టాలందరూ ఏమైపోయారు ఇప్పుడు? చుట్టాలంటే అసలు నాకు కావాల్సిన మెయిన్ 3 లేరు. ఇక చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళే. ఇంకా నేను నాకు వద్దులే అని చెప్పేసి, చెల్లెలు ఉన్నారు చిన్నాన్న వాళ్ళు, 2 కూతుళ్ళు. నాకు వద్దని చెప్పేసి వీళ్ళు ఇచ్చేసారు, రాసి ఇచ్చేసారు. ఏ రాసి ఇచ్చావు? ఆస్తి? నీ ఆస్తి మొత్తం చెల్లెళ్ళ మీద రాసి. సొంత చెల్లెళ్ళ? చిన్నాన్న వాళ్ళు. చిన్నాన్న చెల్లికి నీ ఆస్తి మొత్తం ఇచ్చేసావా? నువ్వు ఒక్కడవా? 2. ఇంకోళ్ళు కుమారన్న కూడా ఉన్నాడు. నా దళిద్రం ఏందో, వాడు చిన్నప్పుడు తప్పిండాడు. ఇవన్నీ చెప్పుకుంటే ఒక సినిమా తీయచ్చు, కానీ పొడితో దొరకట్లేడు. అచ్చా, అలా ఇది అయిపోయిందా? ఓకే. మొత్తం ఆస్తి ఎందుకు రాసి ఇచ్చేసావు? ఉంటే బాగుంది కదా, 180 రూపాయలు పనికొచ్చేది కదా. అబ్బబ్బబ్బా, 180 మన దోస్తులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే అన్న. మరి అంత ఆశ లేదు నాకు, కసి లేదు, తాగాలి అని. తాగాలని కసి లేదు, ఏమీ లేదు. పోను ఇప్పుడు నీకు తినడానికైనా ఉండాలి కదా.
నా దోస్తు ఉన్నాడు, పని చేసుకోవచ్చు కదా అని నా అంటున్నా. దోస్తు ఉన్నాడు అన్న ప్లంబర్ గాడు. ఆడి పని చేస్తున్నావు, నువ్వు పని చేయవా అని అడుగుతున్నా. నీ పని గురించి అడుగుతున్నానా? అవును కాదనట్లేదన్న. ఇప్పుడు నేను పనికి పోతారా అంటే అవసరం లేదురా, తాళం రూమ్ చేసుకో, రూమ్లో పడుకో, సాయంత్రం వస్తా అంటాడు ఆడే. సర్లేరా పోయి పో అంటాను. ఆడ వచ్చే లోపల నేను లోడ్ అయిపోతా ఇక్కడ. నీ కెపాసిటీ ఎంత అన్న? మినిమం రెండు రెండు క్వార్టర్లే అన్న, 2 ఫుల్ బాటిల్ కాదు. 2 క్వార్టర్లా నీ కెపాసిటీ మొత్తం మామూలుగా ఎంత తగ్గరు ఉంటే? అంటే గ్యాప్ ఇస్తే గుద్దుతా ఎంత మామూలునే. ఎంత ఎంత అంటే చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పు. దర్శనాన్ని అడగండి ఎన్నిసార్లు వస్తున్నా ఎన్నిసార్లు పోతున్నా అని. ఫుల్ తాగుతావా? లేదన్న అంత దాకా. హాఫ్ అంటే 2 క్వార్టర్లు అంటే హాఫేనా? అంతే. అబ్బా నీకు అన్నీ తెలుసానా? నాకు తెలియదు. హాఫ్ 2-3 క్వార్టర్లు తాగుతావు మంచి కూర్చొని. 3 కాదు 2. స్టఫ్ ఏం తింటావు? ఇప్పుడు 180 రూపాయలు క్వార్టర్. స్టఫ్ ఏం తింటావు? అక్కడ దొరికితే తరబుజలు, మన జామకాయలు, పల్లీలు. పల్లీలు తిన. నచ్చదా? ఇందులో కూడా గ్యాస్ట్రిక్. ఇంకా మినిమం మనకు మసాలా ఫుడ్ వద్దు. ఫ్రూట్స్ అంటే అటు హార్డ్కి ఇటు డైజెషన్కి లెవెల్ అవుతుంది. సోడా మరి కూల్ వాటర్. గ్లాస్ వేసుకొని అది కర్బూజా ఫ్రూట్స్ ఎక్కువ తింటాను. ఫ్రూట్స్తోనే డ్రింక్ తాగు. అందుకే ఎంత హెల్తీగా ఉన్నావు. అప్పటి నుంచి తాగుతున్నా 16 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత వయసు? ఎంత? 29 అన్న. 29? ఇంత నాకన్నా చిన్నోడివే అన్నా. మరి చిన్నోడివే కదా అన్న. నీకెంతనే ఇప్పుడు? నాకంతే. అయ్యా ఎన్ని సినిమాలు చేసావు?